నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంతరిక్షానికి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు రికార్డ్. సరికొత్త చరిత్ర సృష్టించామంటూ ప్రముఖుల శుభాకాంక్షలు. ఆధునిక సాంకేతికతకు చిరునామాగా రాజధాని నిర్మాణం. భవిష్యత్తు నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్న సీఎం. ఏపీలో యోగాంధ్ర నిర్వహణ ఒక కేస్ స్టడీ అన్న ప్రధాని. మిగతా రాష్ట్రాలు అధ్యయనం చేయాలని చెబుతామని ప్రశంస. మద్యం కేసులో సిట్ దర్యాప్తునకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గైర్హాజరు. బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్య. ప్రియుణ్ణి ఉసిగొలిపి భార్య ఘాతుకం. అనంతపురంలో ఘటన. ఇకపై ఏడాదికి 2 సార్లు సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు. ఫిబ్రవరి, మే నెలలో నిర్వహించేలా మార్పులు. ఇరాన్ అణుస్థావరాల ధ్వంసం తనకు దక్కిన గౌరవమన్న ట్రంప్. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ట్రూత్లో పోస్ట్. భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. 41 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లాడు. యాక్సియం 4 మిషన్లో భాగంగా మరో 3 వ్యోమగాములతో కలిసి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర చేపట్టారు. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరనున్న తొలి భారతీయుడిగా శుక్లా రికార్డులకెక్కనున్నారు. 14 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండనున్న శుభాంశు శుక్లా అనేక ప్రయోగాలు చేపట్టనున్నారు. అంతరిక్షంలో మరోసారి భారత కీర్తి పతాక రెపరెపలాడే అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్ ప్రపంచం హర్షధ్వానాల మధ్య భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో 3 వ్యోమగాముల రోదసి యాత్ర ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 12:01 స్పేస్ ఎక్స్ కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. 4 దశాబ్దాల క్రితం రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా శుక్లా రికార్డులకెక్కనున్నారు. ప్రయోగం మొదలైన 10 నిమిషాల తర్వాత భూమి నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూ కక్షలోకి చేరినట్లు పేర్కొన్న శుక్లా అంతరిక్షం నుంచి దేశ ప్రజలను పలకరించారు. नमस्कार मेरे प्यारे देशवासियों, वाटर राइड 40 साल बाद हम वापस अंतरिक्ष में पहुंच गए हैं और कमाल की राइड थी। इस समय हम 7.5 किलोमीटर प्रति सेकंड की रफ्तार से पृथ्वी के चारों तरफ घूम रहे हैं और मेरे कंधे पे मेरे साथ मेरा तिरंगा है जो मुझे बता रहा है कि नहीं हूँ, मैं आप सबके साथ हूँ। ये मेरी इंटरनेशनल स्पेस स्टेशन तक की जर्नी की शुरुआत नहीं है, ये भारत के ह्यूमन स्पेस प्रोग्राम की शुरुआत है और मैं चाहता हूं कि आप सभी देशवासी इस यात्रा का हिस्सा बने। आपका भी सीना गर्व से चौड़ा होना चाहिए, आप भी उतना ही एक्साइटमेंट दिखाइए। आइए हम सब मिलकर भारत की इस ह्यूमन स्पेस प्रोग्राम की जर्नी की शुरुआत करें। धन्यवाद। जय हिंद, जय भारत। వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ వేర్వేరు కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు కూడా సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు సరిచేయడంతో రోదసి యాత్ర షెడ్యూల్ ప్రకారం మొదలైంది. 28 గంటల ప్రయాణం తర్వాత గురువారం సాయంత్రం 4:30 గంటలకు భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS తో డ్రాగన్ వ్యోమనౌక అనుసంధానం కానుంది. For 3 nations, a new chapter in space takes flight. Godspeed, AX4. బ్రాండ్ న్యూ క్యాప్సూల్ కు గ్రేస్ అనే పేరు పెట్టినట్లు భూ కక్షలోకి ప్రవేశించిన తర్వాత వ్యోమగాములు వెల్లడించారు. ఈ మిషన్ లో భాగంగా 14 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడపనున్న ఈ 4 వ్యోమగాములు 60 ప్రయోగాలు చేయనున్నారు. ప్రధాని మోదీతో ముచ్చటించడంతో పాటు అనేక కార్యక్రమాల్లో భారత వ్యోమగామి శుక్లా పాల్గొననున్నారు. 4 వ్యోమగాములు తమ వెంట మామిడి తేనెతో కూడిన భారతీయ కూర, అన్నం, కారంగా ఉండే హంగేరియన్ పాప్రికా పేస్ట్, ఫ్రీజ్ ఫ్రైడ్ పోలిష్ పైరోజీలు తీసుకెళ్లారు. యాక్సియం 4 మిషన్ కోసం ఇస్రో 550
కోట్లు ఖర్చు చేసింది. 2027లో చేపట్టే మానవ సహిత యాత్ర గగన్యాన్కు శుక్లా అనుభవం ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. ఇస్రో తరపున శుభాంశు శుక్లా 7 ప్రయోగాలు చేయనున్నారు. దీర్ఘకాలం పాటు సాగే రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా చేయనున్నారు. భారరహిత స్థితి వల్ల ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని అధ్యయనం చేస్తారు. నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లోనూ శుక్లా పాల్గొంటారు. మొత్తం మీద యాక్సియం 4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఒకే మిషన్ ద్వారా ISS లో అత్యధిక ప్రయోగాలు చేపట్టినట్లవుతుంది. Dla przyszłych pokoleń. Kosmos zawsze jednoczył ludzi. Zabieram dziś z Ziemi cząstkę każdego z was. యాక్సియం 4 మిషన్ కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్ గా వ్యవహరిస్తుండగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మిషన్ కు సంబంధించి శుభాంశు శుక్లా కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఖచ్చితత్వంతో కూడిన పాత్ర పోషించనున్నారు. అంతరిక్షంలో శుక్లాను షుక్స్ గా పిలవనున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పోలాండ్, హంగేరీకి చెందిన వ్యోమగాములు స్లావోజ్, టిబర్ కాపు మిషన్ స్పెషలిస్ట్ గా ఉన్నారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ చేపట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఈ మిషన్లో భాగస్వాములుగా ఉన్నాయి. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సరికొత్త చరిత్ర సృష్టించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతరిక్షంలో మరో మైలురాయిని భారత్ చేరుకుందని వెల్లడించారు. శుభాంశు ప్రయాణం పట్ల దేశం ఉత్సాహంగా ఉందన్న రాష్ట్రపతి, భారతీయుడు రోదస్లో ప్రయాణించడం గర్వంగా ఉందన్నారు. అంతరిక్ష కేంద్రంలోకి శుక్లాతో పాటు అమెరికా, పోలాండ్, హంగేరీ దేశాలకు చెందిన వ్యోమగాములు వెళ్లడం వసుదైక కుటుంబాన్ని ప్రతిబింబిస్తుందని ద్రౌపది ముర్ము తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా అవతరించారని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను శుభాంశు తనతో తీసుకెళ్లినట్లు తెలిపారు. వ్యోమగాముల బృందానికి విజయం చేకూరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగానే భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో యాక్సియం 4 మిషన్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన శుభాంశు శుక్లా కుటుంబ సభ్యులు ఫాల్కన్ 9 రాకెట్ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా పయనమవడంతో కేరింతలు కొడుతూ ఆనందంతో గంతులు వేశారు. తమ కుమారుడు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్తుండడం ఆనందంగా ఉందని శుభాంశు శుక్లా తండ్రి శంభూ దయాల్ శుక్లా తెలిపారు. దేవుడి ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఆధునిక సాంకేతికతకు చిరునామాగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 100 ఏళ్ల తర్వాత కూడా టెక్నాలజీలో ఎవరూ అందుకోలేని భవిష్యత్తు నగరంగా రాజధాని ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. విజయవాడలో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ కంపెనీల యాజమాన్యాలు, ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, చేస్తున్న పాలసీలు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటున్నాయని ఫిక్కీ ప్రతినిధులు తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047ను సాకారం చేసేందుకు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఫిక్కీ జాతీయ కార్యవర్గం వెల్లడించింది. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు పారిశ్రామికవేత్తలు, ధనవంతులు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. Past 5 years, don't keep it in mind. Andhra Pradesh had a very bad experience. Because of that, what I built brand, it has been damaged. People are asking now, even future, again, if that type of experiment will happen, what is going to happen? I am assuring you, we are very careful. Whenever I am careful, no problem at all. Now I am taking all precautions for continuation of this government. The reason is very simple. Narendra Modi ji is giving stable government. Because of that, consistent government is creating more balanced growth rate and sustainable growth rate. క్వాంటం టెక్నాలజీ సమీప భవిష్యత్తులో ఊహించనంత వేగంగా జన జీవితంలోకి వచ్చేస్తుందని నిపుణులు తెలిపారు. వచ్చే జనవరి నుంచి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ కార్యక్రమాలు ప్రారంభం కానుండగా
ఈ నెల 30న క్వాంటమ్ డాన్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఐబీఎం, టీసీఎస్, మైండ్3 వంటి టెక్నాలజీ సంస్థల ప్రతినిధులు పాల్గొని క్వాంటమ్ కంప్యూటింగ్పై అవగాహన కల్పించారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీ సెంటర్ దేశానికి దిక్సూచిగా మారుతుందని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటగా క్వాంటమ్ కంప్యూటర్ అనేది మనం అమరావతికి తీసుకొస్తున్నాం. ఇన్ఫాక్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక 5-6 దేశాలకు తప్ప ఎవరి దగ్గర కూడా ఈ రోజుకి క్వాంటమ్ కంప్యూటర్స్ లేవు. మన అమరావతిలో వస్తే భారతదేశమే కాకుండా ఈ సౌత్ ఏషియాలో కూడా మొట్టమొదటిది అవుతుంది. ఈ 50 ఎకరాల్లో ఆల్మోస్ట్ 90 lakh square feetలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో క్రియేట్ చేయడం జరుగుతుంది. మేము అనుకోవడం భారతదేశానికే అమరావతి క్వాంటమ్ వ్యాలీ విల్ బికమ్ ది హబ్. ఎందుకంటే దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఖచ్చితంగా ఈరోజు పడినటువంటి తొలి అడుగు విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు ది స్టేట్ అండ్ టు ది కంట్రీ. కొన్ని సంవత్సరాలు తీసుకునే ఒక యాక్టివిటీని కొన్ని క్షణాల్లోనే చేయగలిగే కెపాసిటీ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్కి ఉంటాయి. ఈ టెక్నాలజీ అనేది చాలా త్వరలో విస్తృతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. క్వాంటమ్ కంప్యూటర్స్ ఎప్పుడైతే వస్తాయో ఈ సెక్యూరిటీ ఇమీడియట్ గా కాంప్రమైజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే 2-3 సంవత్సరంలోనే ఈ అన్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద కంపెనీ క్వాంటమ్ సెక్యూరిటీ సిస్టమ్స్ కి మైగ్రేట్ అయిపోతున్నాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఆ మాలిక్యులర్ స్ట్రక్చర్ ని ఎగ్జాక్ట్ గా సిమ్యులేట్ చేసి డ్రగ్ ట్రయల్స్ అనేది కూడా కొన్ని రోజుల్లోనే కంప్లీట్ చేసే అవకాశము ఉంది. మనం ప్రిపేర్ అయితే మనం లీడ్ చేసే అవకాశం ఉంటుంది. యోగాంధ్ర లాంటి భారీ కార్యక్రమాన్ని తానెప్పుడూ చూడలేదని ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో యోగాంధ్ర అంశాన్ని ప్రస్తావించిన మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా చేసిందని ప్రశంసలు కురిపించారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చంద్రబాబు, లోకేష్ను కేబినెట్ భేటీలో మెచ్చుకున్నారు. చంద్రబాబు, లోకేష్ను చూసి మిగతా నేతలు నేర్చుకోవాలని ప్రధాని సూచించారు. నెలపాటు యోగా కార్యక్రమాల నిర్వహణ మర్చిపోలేని అనుభూతి అని చెప్పారు. యోగాంధ్ర నిర్వహణపై నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరామని, నివేదిక వచ్చాక మిగతా రాష్ట్రాలకు పంపి స్టడీ చేయాలని చెబుతామని ప్రధాని తెలిపారు. యోగాంధ్ర విజయాన్ని అందరూ స్టడీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 11 ఏళ్లుగా అనేక చోట్ల యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నానని, అయితే ఎక్కడా రాని అనుభూతి యోగా డే రోజు విశాఖలో వచ్చిందని కేబినెట్ సహచరులతో ప్రధాని మోదీ ఆనందాన్ని పంచుకున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే ఆలోచించాలని మంత్రి నారా లోకేష్ కార్యకర్తలు, నేతలకు సూచించారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను అహంకారంతో కాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన ఆయన టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. సూపర్ 6తో సహా ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తామన్న లోకేష్ ఈ ఏడాదే నిరుద్యోగ వృత్తిని సైతం అందజేస్తామన్నారు. మొన్నటి వరకు మీసాలు మెలేసి అబే నాకేమవుతుందో తోపుతురం ఏమన్నారు ఆయన, తమ్మినేని గారు రథం ఏదో వస్తుందంట, అందరికి కస అన్నాడు, అయిపోయింది. కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపాలను ఒకటే అడగాలి. అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది, ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు? కనీసం ఇప్పుడు కూడా కలవట్లే, ఒక్క ఫోటో కూడా దిగట్లా. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించారు. అరే ఎర్రబుక్ గురించి మాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్, ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా. ఏదో మాట్లాడేశాడు, నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా, టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కటి సంగతి. చూసారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలి పెడతాం మనం. ఇంకొకడు ఉన్నాడు, ఎర్రబుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి చీర కొట్టుకున్నాడు. కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో మోసాలను ప్రజలకు వివరించాలని వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నేతలను ఆదేశించారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలతో సమావేశమైన జగన్ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో 5 రోజుల కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ప్రోగ్రామ్ పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. ఇంగ్లీష్లో, తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ 5 స్థాయిల్లో చేద్దాం ఈ కార్యక్రమం. అంటే 5 వారాల పాటు. ఫస్ట్ దాంట్లో రీజనల్ కోఆర్డినేటర్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ క్యూఆర్ కోడ్ను ఇలా స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తేనే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది.
ఇదిగో నాయన బాండు నువ్వు ఇంత ముందు ఇచ్చినావు, మా కుటుంబానికి నీ మేనిఫెస్టో ప్రకారం ఇంత డబ్బులు మాకు రావాలా, నీ పుణ్యాన ఇంత బాకీ ఉండాలి, మీరు ఎప్పుడు మాకు డబ్బులు ఇస్తూ ఉన్నారు గత సంవత్సరానికి సంబంధించింది, ఇదిగో ఈ సంవత్సరం కూడా మాకు ఇంత రావాలా అని చెప్పి రెడీగా ఇచ్చేదానికి ఫార్మాట్ కాపీ. రెంటపాల పర్యటనలో జగన్ కారు చక్రాల కింద నలిగి సింగయ్య మృతి చెందిన వీడియో ఆధారంగా పోలీసులు ఉచ్చుబుగిస్తున్న వేళ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ సహా ఇతర నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. సింగయ్య మృతి కేసులో కారు డ్రైవర్ను A1గా చేర్చిన పోలీసులు జగన్ను A2గా చేర్చారు. యువత పోరు పేరిట ఈ నెల 23న పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్ వద్ద వీరంగం వేసిన వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిరసన పేరిట కలెక్టరేట్ వద్దకు వచ్చి శాంతి భద్రతల సమస్య సృష్టించారని, పోలీసులతో తోపులాటకు దిగారని, ఆ రోజు కింద పడి గాయపడిన నరసరావుపేట గ్రామీణ సీఐ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా వైసీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, కందుల శ్రీకాంత్పై కేసు నమోదు చేశారు. మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సిట్ విచారణకు గైర్హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో విజయవాడ సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని మోహిత్ రెడ్డికి ఇటీవల సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మోహిత్ రెడ్డి A39 నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ చేసిన కోర్టు రేపటికి వాయిదా వేసింది. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక కేసులో నిందితులను అరెస్టు చేశారు. తమ బంధానికి అడ్డు వస్తుందనే కారణంతో తల్లిని చంపాలని బాలిక ప్రియుణ్ణి పురిగొల్పిందని బాలానగర్ డీసీపీ తెలిపారు. ఈ ప్రేమకు సంబంధించి తల్లికి కూడా అవగాహన ఉంది. ఈ అబ్బాయి కూడా ఒక 5-6 సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అయితే లేటెస్ట్గా తల్లి వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది. ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా 1-2 సార్లు కొట్టిందని చెప్తుంది. తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను, నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మని చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది, వాళ్ళని ప్రోత్సహించింది. ఎవరైతే డిసీజ్డ్ ఉందో వాళ్ళ కుమార్తె, మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు, వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడ్ని స్ట్రాంగులేషన్ చేసి చున్నీతోటి ఆవిడ్ని గొంతు బిగించి చంపడం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ప్రియుడితో దారుణంగా హత్య చేయించిన కేసును అనంతపురం పోలీసులు గంటలోనే ఛేదించారు. అనంతపురం సమీపంలో సురేష్ బాబు దారుణ హత్యకు గురయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు సురేష్ బాబు భార్య అనిత, ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు. భర్తను అడ్డు తొలగించుకుంటే తర్వాత కలిసి సంతోషంగా ఉండొచ్చని, అనితే ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్ను ఉసిగొల్పిందని పోలీసులు తెలిపారు. గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కలందూరు రోడ్ లో అతని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని ఉంటాడు. అతను రాత్రి 10 గంటల తర్వాత అతని ఆ ఫాస్ట్ సెంటర్ క్లోజ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి హత్య కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే అతను బాబు అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని హత్య జరుగుతుంది. అయితే ఈ స్క్రూ డ్రైవర్ తో కూడా 2 చోట్ల పడడం జరిగింది. శేఖర్ వాళ్ళ బృందం అంతా కూడా చాలా చాకచక్యంగా వాళ్ళు ముద్రపడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వివాహేతర సంబంధమే ఎక్కడికి దారితీస్తుందని చెప్పి మాకు తెలియదు. విశాఖలో గాదిరాజు ప్యాలెస్ లో ఈ నెల 27 నుంచి 29 వరకు కనెక్ట్ ఏపీ ఎక్స్పో 4వ సెమినార్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ శ్రీ భరత్ హాజరవుతారని, సెమినార్లో సుమారు 75 కంపెనీలు భాగస్వామ్యం కానున్నట్లు వెల్లడించారు. వివిధ రంగాల నిపుణులతో చర్చా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన టెక్నికల్ సెమినార్సు ఈ ఎక్స్పోలో నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, ఐపీటీవీ, ఓటీటీ, ఇతర వాల్యూ యాడెడ్ సర్వీసెస్లో ఉన్నవారు రాబోతున్న మార్పులను, కొత్త టెక్నాలజీ అప్డేట్స్ను కూడా ఈ 3 రోజుల టెక్నికల్ సెమినార్స్లో ప్రముఖుల చేత విశ్లేషించబడతాయి. రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని డిజిటల్ ఇండియాలో ముందంజలో ఉంచడానికి ప్రతి ఇంటికి కూడా ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తూ వినోదాన్ని, విజ్ఞానాన్ని, విషయాలని
ఈ అన్నిటిని కూడా టెక్నాలజీ పరంగా వాళ్ళకి మరింత చేరువలో తీసుకురావడానికి ఈ టెక్నికల్ సెమినార్సు ప్లస్ ఈ ఎక్స్పోలు దోహదపడతా ఉంటాయి. ప్రజాస్వామ్య చరిత్ర చీకటి అధ్యాయాల్లో ఒకటైన అత్యవసర పరిస్థితిని దేశంలో విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయినట్లు ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. ఈ రోజును సంవిధాన్ హత్యా దివస్గా ప్రజలు జరుపుకుంటున్నట్లు చెప్పారు. ఇదే రోజున రాజ్యాంగ విలువలను పట్టించుకోకుండా ప్రాథమిక హక్కులను అణచివేసి పత్రికా స్వేచ్ఛను కాలరాసి ఎంతో మంది రాజకీయ నేతలు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, సామాన్య పౌరులను జైళ్లలో వేశారని మోదీ గుర్తు చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించినట్లు ధ్వజమెత్తారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించిన వారిని ప్రజలు ఎప్పటికీ మరవలేరని చెప్పారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, స్వాతంత్ర సమరయోధుల ఆదర్శాలను కాపాడమే వారి లక్ష్యమన్నారు. వారి సమిష్టి పోరాటం వల్లే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినట్లు చెప్పారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిన విషయాన్ని మరవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ ఎమర్జెన్సీ అంశాన్ని తెరపైకి తెస్తోందని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. దేశంలో 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేనివారు, రాజ్యాంగ నిర్మాణంలో సహకారం అందించని వారు, రాజ్యాంగ ప్రతిని తగలబెట్టిన వారు ఇవాళ కాంగ్రెస్కు రాజ్యాంగం గురించి ఉపదేశిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, విద్వేష ప్రసంగాలు, ప్రజల హక్కుల దమనం జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఆరోపించారు. బీజేపీ పాలనలో అత్యాచారాలు, మహిళలపై నేరాలు పెరగడం వంటి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎమర్జెన్సీని తెరపైకి తెచ్చారని మనీష్ దోషి విమర్శించారు. దళితులు, ఆదివాసీల హక్కులు, సోదర భావం, సమానత్వం, సామాజిక భద్రత వంటి ఆలోచనలను బీజేపీ నమ్మదని, చుట్టూ జరిగే సంఘటనలే అందుకు సాక్ష్యమని మరో నేత దిగ్విజయ్ సింగ్ పోస్ట్ చేశారు. ఇరాన్లో అమెరికా జరిపిన దాడులపై పెంటగాన్కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక చర్చనీయాంశమైంది. ఈ నెల 22న అమెరికా టెహ్రాన్లోని ఫోర్డో భూగర్భ అణు కేంద్రం, నతాంజ్, ఇస్ఫహాన్లపై దాడులు చేయగా ఈ దాడులో ఇరాన్కు జరిగిన నష్టంపై డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక రూపొందించింది. ఈ నివేదికలోని వేర్వేరు అంశాలపై వెలువడిన కథనాల్లో అమెరికా దాడుల్లో టెహ్రాన్కు పరిమితంగానే నష్టం జరిగినట్టు వెల్లడైంది. B-2 స్పిరిట్ బాంబర్లతో చేసిన దాడిలో ఇరాన్లోని ఫోర్డో, నతాన్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించగా అందులో వాస్తవం లేదని పెంటగాన్ నివేదికలో ఉన్నట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఫోర్డో, నతాంజులు పూర్తిగా నాశనం కాలేదని ఆ నివేదిక పేర్కొంది. యురేనియం శుద్ధి చేసేందుకు ఉపయోగించే సెంట్రిఫ్యూజ్లు వంటి కీలక పరికరాలను ఇరాన్ కొన్ని నెలల్లోనే పునః ప్రారంభించుకోవచ్చని పెంటగాన్ నివేదిక తెలిపింది. పెంటగాన్ నివేదికలను శ్వేత సౌధం ధృవీకరించినప్పటికీ మీడియాలో వచ్చిన అంశాలను తోసిపుచ్చింది. అటు చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక చర్య తీవ్రతను కొన్ని వార్తా సంస్థలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఈ కథనాలను ప్రజలు నమ్మడం లేదన్న ఆయన ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్టు సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్టు పెట్టారు.